హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దారేశ్వరి ఛానల్. ఈరోజు ఇరుముడి మూవీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేపు మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి కాబట్టి ఈ వీడియో కంపల్సరీగా చూడాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేసుకోండి, లేకపోతే చూసి వదిలేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ ఇరుముడి మూవీ రవితేజ గారు అయితే చేశారు కాబట్టి దాని యొక్క హైప్ అనేది ఏ విధంగా ఉందనేది మొన్న బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గర నుండి అందరూ చూస్తున్నారు, అందరికీ తెలిసిందే. దాని యొక్క బుకింగ్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ఫిల్ అవుతున్నాయి అనేది అందరూ చూశారు. ఒక విధ్వంసాన్ని అయితే సృష్టిస్తున్నాడు అనమాట రీసెంట్ టైమ్స్లో రవితేజ గారు. ఈ ఇరుముడి అనే మూవీతో ఇంతకుముందు ఎప్పుడూ లేని, విక్రమార్కుడికి కూడా లేని బుకింగ్స్ అనేవి ఇప్పుడు ఇరుముడికి అయితే బుక్ అవుతున్నాయి. ఆల్ ఆఫ్ ద ఏపీ అండ్ తెలంగాణ చాలా అంటే చాలా వరకు ఫిల్ అయిపోయినాయి. అండ్ నార్త్ అమెరికా ఆర్ యుఎస్ ఏదైతే ఓవర్సీస్లో ఉందో ఇట్స్ ఫుల్ ఆఫ్ బుకింగ్స్ అండ్ చాలా రచ్చ అయితే జరుగుతుంది. అండ్ ఇరుముడి మూవీ గురించి అందరూ తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియో కొంచెం లెందీ ఉంటుంది. ఏం పర్లేదు, చూడండి. అండ్ ఇరుముడి మెయిన్ టాపిక్ ఏంటంటే అందరూ మల్లెపూల పల్లకి సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే దాని యొక్క వాయిస్ అనేది కొంచెం సాటిస్ఫాక్షన్గా లేదు అనే అభిప్రాయంలో ఉన్నారు అందరూ. దాని గురించి బాధపడాల్సింది ఏం లేదు. మనకి థియేటర్ వర్షన్ అయితే డీజే రీమిక్స్లో ఉంటుంది. డీజే కాదు, రీమిక్స్ వర్షన్ అనేది మనం థియేటర్లో అయితే చూడబోతున్నాం. ఇక ఆయన వాయిస్ గురించి వస్తే అది ఒక 15 సంవత్సరాల క్రితం పాడిన పాట కాబట్టి అప్పుడున్న యంగేజ్ ఇప్పుడు ఉండదు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ ఆయనతో పాడించాలనే అభిప్రాయంతో పాడించారే కానీ ఇంకో వేరే విధంగా ఏం కాదు. బట్ ఆయన వాయిస్ అనేసరి రీమిక్స్లో ఇంకొంచెం బెటర్ అండ్ ఆ బీట్ అనేది మీరు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది హాల్లో. దాన్ని మెయిన్ మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఇంకొకటి నెక్స్ట్ రవితేజ అన్న యాక్టింగ్. ఇంతకుముందు రాజా ది గ్రేట్ తీసిన తర్వాత చాలా మూవీస్లో అన్న ఐస్ అనేవి చాలా వరకు కొంచెం డిస్టర్బింగ్గా అండ్ సాటిస్ఫాక్షన్గా లేదు. ఎందుకంటే ఒక చూపు అనేది కొంచెం మారిపోయింది అనమాట. ఈ మూవీలో అలా అనిపించలేదు నాకైతే. ట్రైలర్ కానీ ట్రేజర్ కానీ సాంగ్స్ కానీ చూసినప్పుడు అలా అయితే ఖచ్చితంగా 100% అనిపించలేదు. చాలా అంటే చాలా న్యాచురల్గా ఇంతకుముందు రవితేజ గారు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు. ఐస్ అనేవి చాలా వరకు మారిపోయినాయి. అండ్ లుక్స్ వైజ్గా కూడా చాలా న్యాచురల్గా ఒక పర్సన్ ఆ క్యారెక్టర్కి ఎలా అయితే సూట్ అవుతాడో అలా చాలా అంటే చాలా న్యాచురల్గా అనిపించాడు. అండ్ చిన్న పాప కూడా ఏ పాప అయితే ఉందో తన కూతురు క్యారెక్టర్లో ఇట్స్ చాలా అంటే చాలా నైస్, బాగా యాక్ట్ చేశారు. మనకి ట్రైలర్లో ట్రేజర్లో వీటిలో సాంగ్స్లో చూసుకోవచ్చు ఎంత న్యాచురల్గా నటించారు అనేది వీటిలో చూసుకుంటే అర్థమైంది. అండ్ ప్లాట్ ఏంటంటే ఆయనే చెప్పాడు కాబట్టి మనకి ఆడపిల్లల మీద జరిగేది అన్యాయాలు అత్యాచారాలు జరుగుతుంటాయి కాబట్టి తన కూతుర్ని అందరిలో చూసుకొని కాపాడే సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అట్లానే విజయ్ సేతుపతి ఉంది కదా మహారాజు, దానికి రీమేక్, దాన్ని ఇట్లా అట్లా అని మీరు కంపేర్ చేయొద్దు. బట్ దీన్ని ప్లాట్ వేరే ఉంటుంది, దాని ప్లాట్ వేరే ఉంది కాబట్టి రెండింటి కంపారిజన్ పెట్టొద్దు. మీరు ఈ మూవీ కానీ చూడండి. ఇరుముడి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ మూవీ ఆఫ్ ద రవితేజ. విక్రమార్కుడి తర్వాత ఇదే అవ్వచ్చు, లేదా విక్రమార్కుడిని కొట్టే మూవీ కూడా ఇదే అవ్వచ్చు. అందరూ మైండ్లో పెట్టుకొని చూడాలి. అండ్ కొత్త ఫ్రెష్ మైండ్తో అయితే వెళ్ళాలి అందరూ. సాంగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిందే. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, సెకండ్ది కూడా ఇరుముడి అనేది కూడా బాగుంది. బట్ వినగా చాలా ఎక్కుతుంది అనమాట. మీరు కూడా ఒక 2-3 టైమ్స్ వినటానికి ట్రై చేయండి. వంకలు పెట్టడం మానేయండి. బట్ వంకలు పెట్టాలి ఎప్పుడంటే మరీ రోతగా అనిపించినప్పుడు పెట్టాలి. ఇట్లాంటి మూవీస్ని కొంచెం మనం పాజిటివ్గా తీసుకొని చూసుకోవాలి ముందు. ఆ తర్వాత ఏదైనా నెగిటివ్స్ ఉంటే చెప్పాలి, బట్ పాజిటివ్స్ని కూడా మనం వ్యక్తపరచాలి బయటికి. ఇవన్నీ మెయిన్ మీరు మైండ్లో పెట్టుకొని హాల్కి అయితే వెళ్ళండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తారని నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే నేను ట్రైలర్స్ చూశాను కాబట్టి ఈ వీడియో ట్రైలర్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని ఈ వీడియో వాళ్ళకి. అందరికైతే కాదు, బట్ చూసిన వాళ్ళు కూడా చూస్తుంటే మీకు నా అభిప్రాయమే మీకు అనిపించిందా అనేది కూడా కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.